మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవి నమః. ధూమావతి దేవి నవరాత్రిలో రెండవ రోజు నవమి. అష్టమి నవమి తిథి అయిన తర్వాత నవమి రోజు విశేషమైనటువంటి సాధనా ప్రక్రియ ఉంటుంది. తడి బట్టలతో కూర్చొని చేసేటటువంటి సాధన. శ్వేతవర్ణము ఉన్నటువంటి వస్త్రము అంటే తెల్లటి పంచ, దానికి నల్లటి కుట్లతో ఉన్నటువంటి దారం పోగులు, అటువంటి విధానమైనటువంటి తత్వముతో ఉండేటటువంటి నవరాత్రి సాధన. ఈ సాధనలో మనం ఏం చేస్తాము అనంటే, మనకి చినిగిపోయిన మన బతుకు, మన యొక్క జీవితం చినిగిపోయినటువంటి వస్త్రము లాంటిది. ఈ వస్త్రాన్ని మళ్ళీ కుట్లు వేసుకొని శరీరంలో ఎక్కడన్నా దెబ్బ తగిలితే ఆ దెబ్బకు కుట్లు వేసి ఆ శరీరం కలిసేటట్టుగా ఎలా అయితే చేసుకుంటామో అటువంటి విధానం. దెబ్బతిన్నటువంటి ఈ జీవితాన్ని తిరిగి పునర్జీవించుకోవడం కోసము చేసేటటువంటి ప్రయత్నంలో ముందు రోజు అష్టమి రోజు చేసినటువంటి పూజా విధానముతో, నీ యొక్క మనస్సంకల్ప విధానముతో ఉన్నటువంటి గోడు అంటే ఏడుపు ఏదైతే ఉందో ఏడిచి చెప్పుకున్నావో, రెండవ రోజు నుండి అమ్మ నీకు పరిపూర్ణ అనుగ్రతతో ఉన్నటువంటి సాధనని అందిస్తుంది. ఆ సాధనలో తల్లికి విశేషంగా షోడశోపచార పూజ చేయాలి. ఇక్కడ అమ్మ ఫోటో పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉండదు, అస్సలు ఉండదు. అమ్మకి మనం మొదటి రోజు పెట్టుకున్నటువంటి కలశాలు తప్ప మిగిలినటువంటి అవకాశం ఉండదు. అందుకే అమ్మ చేతిలో ఉన్నటువంటి ఆయుధం చీపిరి, చాట, ఈ రెండు ముందు పెట్టుకొని చీపిరికి మనము చెప్పుకోవాలి, నవవిధమైనటువంటి నా శరీరము, నవరంధ్రములతో ఉన్నటువంటి నా శరీరము, నా నవరంధ్రములు అన్నీ కూడా ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రయోగాలు చేయవద్దు. నా యొక్క శరీర భాగములో నవరంధ్రములు ఏది స్పందించకపోయినా నేను వికలాంగుడిగా మారతా. కాబట్టి నాకు ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము నువ్వు ప్రసాదించేటటువంటి శ్వేతవర్ణమైనటువంటి ఈ జీవితాన్ని అందించు. అందించిన తర్వాత సన్మార్గంలో నేను నడవడానికి, చీకటిని చీల్చుకొని వెలుతురులోకి వచ్చేటటువంటి సూర్యుడు లాంటి గుణాన్ని ప్రసాదించడానికి ఆ నల్లటి దారం పోగుల ద్వారా దారిని పట్టుకొని నేను వెళతా అమ్మా. ఈ వస్త్రానికి ఈ దారం పోగులు ఎందుకు కుట్టాను అనంటే, నల్లటి నీ రూపముతో ఉన్నటువంటి ధూపము యొక్క పొగతో నేను చేసేటటువంటి ఈ సాధనలో నాకున్నటువంటి కనబడని నా లోపల నేను కుమిలిపోతున్నటువంటి చీకటి లోకములో నుండి నన్ను బయటికి తీసేయి తల్లి. ఆ తీసేటటువంటి అనుగ్రత నువ్వు ప్రసాదించు. నీవు నవ తిథిలో ఉన్నటువంటి ధూమావతివి, నవవిధములు అయినటువంటి మూలికల్ని తెచ్చాను. ఈ నవవిధమైనటువంటి మూలికలని ఇక్కడ కాలుస్తున్నాను. ఈ కాల్చినటువంటి ఈ యొక్క మంట ద్వారా నా ఎంట ఉన్నటువంటి ఈ అజ్ఞాన దరిద్రాన్ని కాల్చి భస్మం పొడి చెయ్యి. ఈ పొడినే నేను నా నుదిటిన ధరిస్తాను. నీకు నచ్చినటువంటి శ్వేతవర్ణ వస్త్రము ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని ధరించి నేను ఈ కాల్చినటువంటి నవవిధమైన మూలికల యొక్క భస్వాన్ని ధరించి నేను పరమేశ్వరుని ప్రార్థిస్తా తల్లి. పరమేశ్వరుడు ప్రసన్నమయ్యేటటువంటి అనుగ్రహం కలిగించు. పరమేశ్వరుడి చేతిలోనే పంచభూతాలు ఉన్నాయి, పరమేశ్వరుడి చేతిలోనే నవగ్రహాలున్నాయి, పరమేశ్వరుడి చేతిలోనే అష్టదిక్పాలకులు ఉన్నారు. నీవు ఏ పరమేశ్వరుడి కోసమైతే ఎదురు చూస్తూ
ఇంత ముసలిదానివైపోయావో ఆ పరమేశ్వరుని నేను ప్రసన్నం చేసి నీకు అందిస్తా తల్లి. అటువంటి సాధన నేను చెయ్యబోతున్నాను. ఈ నవతిథి ఏదైతే ఉందో విశేషమైనటువంటి శక్తిని ప్రసాదించు అనేటటువంటి విశేషమైనటువంటి పూజా విధానముతో జరిగేటటువంటి సాధన నవరాత్రి పర్వదినంలో తంత్ర సాధనలు. తాంత్రికులు అందుకే ఎటువంటి ప్రణు ప్రమాదాన్నైనా జయించగలిగేటటువంటి తెలియని చీకటి రాజ్యం ధూమావతి దేవి. చాలామంది నన్ను ఒక 6-7 నెలలుగా కూడా కొంతమంది ఇబ్బంది పెడుతూ టార్చర్ పెడుతూ ఉంటారు, అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నాకు ధూమావతి ప్రత్యంగరీదేవి మాత యొక్క రాత్రి సాధనలు చేసుకునేటప్పుడు కొన్ని సందర్భాలు ఈ మధ్య కాలంలో ఈ 20 రోజుల నుంచి ధూమావతి దేవి కనిపిస్తూ ఉంది సాధనలో. ఎందుకమ్మా నువ్వు కనిపిస్తున్నావు, నేను ఇప్పుడు పిలవలేగా, చేయలేదుగా అంటే, నీ మీద చెడు ప్రచార ప్రయోగముతో ఉన్నటువంటి మనస్తత్వాలు ఏర్పడుతున్నాయిరా, వాటిని నేను భగ్నం చెయ్యాలి కదా, వెళ్ళాలా అన్నది. అమ్మా నేను పిలిచినప్పుడు రా తల్లి, నాకైతే ఇప్పటికీ ప్రత్యంగరీదేవి మాత అనుగ్రత పరిపూర్ణంగా నీ ఆధీనంలో అనుగ్రత పొందుతూ దారిద్రాన్ని దూరం పెట్టుకున్నాను. మళ్ళీ అటువంటి దారిద్రం నా దరిదాపుకు రాకుండా నీవు అనుగ్రహింపు. నువ్వు వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తావో అది నీ అనుగ్రతతో ఉన్నటువంటి నీ కరుణ తల్లి అని చెప్పి అమ్మకి నేను సాధనలో నమస్కరించుకున్నాను. తర్వాత నాకు అనిపించింది రాబోయేది జ్యేష్ఠ మాసము, అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి సాధన విధానం ఉంది అని. ఇకపోతే నేను ఈ వాట్సాప్లో సాధారణమైనటువంటి వారందరికీ కూడా ఎందుకు చేపియాలి అనుకున్నా అంటే, నేను చేసే ప్రత్యంగరీ మాత సాధనలో ధూమావతి అమ్మ యొక్క పర్మిషన్ తీసుకున్నా, అనుగ్రత. ఏమనగా, తల్లి నీ కోసము అడుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు, కానీ చేసుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకు లేదు. కాబట్టి నీ ఆజ్ఞ అనుగ్రహిస్తే గనక నేను వారికి ఈ నవరాత్రిలో తంత్ర సాధనలో కొద్దిగా వారికి నీ ద్వారా విముక్తిని ప్రసాదించే మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తామ్మా. పూర్తిగా దారిద్రంలో ఉన్నటువంటి వారికి మాత్రమే సాకారం చేస్తా ఈ పూజా విధానంలో, నీవు ఆజ్ఞ ప్రసాదించు తల్లి అంటే, ప్రత్యంగరీదేవి మాత అమ్మ దగ్గర ఉన్నటువంటి పూలదండ కింద పడ్డది. అంత కరుణామూర్తి ధూమావతిది. అమ్మ ఆజ్ఞ ప్రసాదించిందని చెప్పి ఇప్పుడు మనము ఈ వాట్సాప్ గ్రూపుల్లో చాలా నిస్సాయిత స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే మనము వాట్సాప్ గ్రూప్లో చేర్చి మనం చేసేటటువంటి 9 రోజుల సాధన ప్రక్రియ ఏదుందో అది నిర్వహించేద్దాం. అది గనక నిర్వహిస్తే వాడు ఫ్రెష్ క్యాండిడేట్ అవుతారు, ఆమె ఫ్రెష్ క్యాండిడేట్ అవుతుంది. ఆ తత్వంలోకి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమయం ఏంటి ధూమావతి దేవిది అంటే, ఈ క్షణాన ఏది ఉందో దాన్ని తీసేసేసే తల్లి. కాబట్టి మన దరిద్రాన్ని ఊడ్చేసే తల్లి అని చెప్పి అమ్మకి చెప్పుకొని మనం రాబోయేటటువంటి రోజుల్లో 9 రోజులు చేసేటటువంటి ఆ నవరాత్రుల్లో 9 ఆయుధ శక్తులుగా చీపిరి కర్రని, చీపిరి శనీశ్వరుడికి కూడా చాలా ప్రతి విధానముగా చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి దారిద్రాన్ని మొత్తం ఊడ్చేసి 9 మాసాల పాటు ధూమావతి యొక్క అనుగ్రతతో ప్రతిరోజు మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చినటువంటి ధూమావతి ధూమ్రవరణి అంటే దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ముని ఊడ్చేసేద్దాం, చెత్తలో ఎత్తి బయటపడేద్దాం. ధూమావతి అదే అనుగ్రతని కలిగిస్తూ ఉంటుంది.